యెషయా 43:18 మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. అంటే నీ జీవితంలో మునుపు అన్నప్పుడు గతంలో పాస్ట్ లైఫ్లో కొన్ని విషయాలు జరిగాయి. వాటిని నువ్వు వదిలేయాలంట, వాటిని నువ్వు వెంట పెట్టుకొని తీసుకువెళ్ళకూడదు. అలాగే పూర్వకాలపు సంగతులు, పూర్వం జరిగిపోయిన వాటిని ఇక వాటిలోకి నువ్వు వెళ్ళలేవు, గతంలోకి నువ్వు వెళ్ళలేవు. గతం గతహ అన్నారు, గతించిపోయింది. ఆ సంవత్సరం మళ్ళా వెనక్కి రాదు. ఆ పోయిన సంవత్సరాలు, పోయిన నెలలు, పోయిన వారాలు, పోయిన దినాలు తిరిగి రావు. నువ్వు అక్కడికి వెళ్ళలేవు, వాటిని నువ్వు బాగు చేసుకోలేవు. సో తప్పుడు నిర్ణయాలతో, తెలుసు తెలియకు తొందరపాటు నిర్ణయాలతో, తొందరపాటు మాటల వల్ల కానీ, తొందరపాటు ఆలోచనల వల్ల కానీ ఏదైనా పొరపాటు నీ జీవితంలో జరిగి ఉంటే వాటి గురించి ఆలోచిస్తూ కూర్చోవద్దు. ఆ పూర్వకాలపు సంగతులు నీ జీవితంలో జరిగిపోయి ఉంటాయే, వాటిని వదిలే, జ్ఞాపకం కూడా చేసుకోవద్దన్నాడు దేవుడు. అప్పుడే నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు. దేవుడు అనుకొచ్చే నూతన సంవత్సరం నూతనంగా జీవించగలుగుతావు, నూతన ఆశీర్వాదాలు అడుగు పెట్టగలుగుతావు, నూతన విధానంలో జీవించడానికి దేవుడు కృప నీకు దయచేస్తాడు. లోకంలో ఉన్న చెత్త చెదారం గురించి నువ్వు మాట్లాడదు. నేను అంటున్నాను, రోడ్డు మీద చాలా మంది చెత్త కుండీలు ఉంటాయి, పడేస్తుంటారు చెత్త. ఇంట్లో ఉన్న వాళ్ళ ఇంట్లో ఉన్న చెత్త, వీళ్ళ ఇంట్లో ఉన్న చెత్త. మీరు చూడలేదు ఎప్పుడు? చూసిన వాళ్ళు చేయొచ్చండి. రైట్. ఇప్పుడు మీరు ఆ చెత్త కుండీ పక్క నుండి వెళ్తున్నారు అనుకోండి, ఏం చేయాలి? వాళ్ళ ఇంట్లో ఏం చెత్త తీసారని చూస్తారా వెళ్ళి? ఈ వీధోళ్ళ చెత్త అంతా చూస్తే నీ జీవితం చెత్తకుండి అయిపోద్ది, చెత్త ఎత్తుకునేవాడుగా మారిపోతాం. ఎవరింట్లో ఏ చెత్త ఉంటే నాకెందుకు? ఒకవేళ చెత్త కనబడినా ఏం చేస్తాం, మనం దాటి వెళ్ళిపోతాం. అక్కడ చెత్తకుండి ఏం తెలిస్తే దాని దగ్గర నిలబడం. అలాగే ఎవరింట్లోనో పనికి మాలిన పని జరిగితే అది ఏంటండి, ఏం జరిగిందని చెవు కోసుకోవద్దు, అది చెత్తది. ఇప్పుడు వాట్సాప్లో జరుగుతుంది, సోషల్ మీడియాలో ఇది వీడింట్లో చెత్త అంతా తీసి ఆమె ఇంటి మీద వేసాడు. ఆవిడన్నీ విన్నాక ఆ పక్కింటోడి మీద వేసింది. వాడు చెత్త తీసి వీడి చెత్త తీసి గట్టి చెప్పాలి. వీడు వేసిన చెత్త వాళ్ళ ఇంటికి, వాళ్ళు వేసిన చెత్త ఇంటికి. ఏం చేస్తుంది? చెత్త తిరుగుతూ ఉంది. వాట్సాప్లో అంతా ఏం తిరుగుతుంది? చెత్త. ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఈ చెత్త ఆపి వాక్యాలు ఎక్కడైనా వస్తున్నాయా మంచిది, అది వినండి. దేవుని వాక్యాలు బాగుపడితే మీ జీవితాన్ని బాగు చేస్తాయి. కొన్ని కాంటాక్ట్స్ మీరేం చేయాలో తెలుసా? బ్లాక్ చేయాలి. కొన్ని కాంటాక్ట్స్ డిలీట్ చేసి పడేయాలి. కొన్ని వార్తలు వ్యర్థమైనవి తీసేసేయాలి. నా జీవితంలో ప్రొడక్టివిటీ లేకుండా చేసే విషయాలు తీసేయి ప్రభు అని ప్రార్థన చేసుకో. ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. అన్ఫర్గివ్నెస్ అంటే క్షమించలేని తరం, విడిచిపెట్టే, అందరినీ క్షమించే. రెండవదిగా ఫియర్, ప్రతిదానికి భయపడకు, ప్రభు నడని ముందుకు సాగిపో, ధైర్యంగా ఉండు. మూడవదిగా సెల్ఫిష్ అంబిషన్స్, స్వార్థపూరితమైన ఆలోచనలు విడిచిపెట్టు, దేవుని కొరకు జీవించడానికి ప్రయత్నించే. నాలుగవది నెగటివిటీ, అంటే ఎప్పుడు నెగటివ్ తలంపులు, నెగటివ్ మాటలు విడిచిపెట్టాయి. వద్దు, మాట్లాడొద్దు నెగటివ్గా, నీ ఇంటికి విరోధంగా, నీ జీవితానికి విరోధంగా. నా వల్ల ఏం కాదు, నేనేం సాధించను, నేను సస్తే బాగుండు, ఈ పిచ్చి మాటలు వదిలేదుగాక. ఆమేన్. తర్వాత ప్రైడ్, గర్వాన్ని విడిచిపెట్టు. ఆరవది డౌట్, సందేహాన్ని విడిచిపెట్టు, అనుమానాలు విడిచిపెట్టు. భర్త మీద, భార్య మీద, బిడ్డల మీద, కుటుంబం మీద ఎవరి మీద డౌట్ పడద్దు. దేవుని వాక్యంలో ముందుకు వెళ్ళు. దేవుని వాక్యాన్ని కూడా డౌట్ పడద్దు, దేవుని వాక్యాన్ని నమ్ము. ఏడవదిగా అన్ప్రొడక్టివ్ హ్యాబిట్స్, ఏవైతే అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసి సమయాన్ని వృధా చేసి ఎందుకు పనికి మాలినోడిలా చేస్తున్నట్లయితే అట్టి అలవాట్లు విడిచిపెట్టేయండి. దేవుని కొరకు ముందుకు సాగిపోదామని వారు చేయెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? ప్రార్థన చేసుకుందాం. అందరూ కంఠమెత్తి గట్టిగా ప్రార్థన చేద్దాం. వ్యర్థమైనవి ఏమన్నా తీసివేయండి ప్రభువా. వ్యర్థమైనవి నా మనసులను తీసివేయండి, ఆలోచనలను తీసివేయండి. పరిశుద్ధాత్మతో నింపండి. వాక్యం చదివే మనసు నాకు దయచేయండి. బైబిల్ చదివే వాక్యము, దేవుని వాక్యం చదివే మనసు నాకు దయచేయండి ప్రభువా. ప్రార్థించే ఆత్మను నాకు దయచేయండి. థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ ఫాదర్. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్, గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. 2వది, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా
ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.